ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా అడుగడుగున ఆటోలు కనిపిస్తూ ఉంటాయి. ఆటోలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా ఆటోలు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ వేల సంఖ్యలో నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలు తోలుకొని వారందరూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటుంటారు. అయితే మొత్తం మీద ఈ ఆటో వర్కర్స్ అదేవిధంగా ఆటో సిబ్బందికి అన్నా క్యాంటీన్లు అనేటివి గతంలో ఎంతో ఉపయోగపడేటివి. అంటే 5 రూపాయలకి భోజనం అనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు అనేటివి ఈ ఆటో వర్కర్లకి ఎంతగానో ఉపయోగపడేవి. అయితే ప్రస్తుతం ఈ మూసివేయడం పట్ల ఆటో యూనియన్కి సంబంధించినటువంటి వర్కర్లు ఏమంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మధు గారు యూనియన్ నాయకులుగా ఉన్నారు. ఈ ఆటో యూనియన్కి సంబంధించి అన్నా క్యాంటీన్లు గతంలో ఏ విధంగా ఉపయోగపడేవి? చాలా బాగా ఉపయోగపడతా ఉన్నాయి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మాకు అమలు చేయడము, కూలి వాళ్ళకి, అదేవిధంగా ఆటో కార్మికులకు మాకైతే ఏమి, కానీ భవన నిర్మాణ కార్మికులు అయితే ఏమి, అదేవిధంగా రిక్షా కార్మికులు అయితే ఏమి, చాలా మంది కూడా యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది 5 రూపాయలకే. అదేవిధంగా టిఫిన్ సెక్షన్ కూడా ఉదయాన్నే అందరికీ ఉపయోగపడతా ఉండింది. ఈరోజు ఈ ఈ పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మా నోటికాడ అన్నం తీసేశారు. అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల ఇప్పుడు ఎక్కడ భోజనం చేయాలన్నా దాదాపు 100 నుంచి 150 రూపాయలు పట్టాలి. అయితే ఆటో వాళ్ళు దాదాపుగా రోజుకి 500 నుంచి 600 రూపాయలు అనేది తోలుకుంటాయి. అయితే ఈ అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల మీకు ఎలాంటి ఖర్చులు అవుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు? చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదేవిధంగా డీజిల్ కూడా దాదాపుగా పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి 7 రూపాయలు 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కానీ వస్తే మాకంతా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ విధంగా మాకు వాళ్ళు కానీ వస్తే చాలా అభివృద్ధిగా జరుగుతుందని, దానికి ముందుగా 5,000 కోట్ల రూపాయలతో నెల్లూరు అభివృద్ధి చేయడం జరిగింది. పార్కులు అయితే ఏమి, అదేవిధంగా రోడ్లు అయితే ఏమి, మాకు అన్నా క్యాంటీన్లు చాలా కష్టకాలంలో కాపాడింది. కరోనా మూమెంట్లో కూడా నిర్దాక్షిణ్యంగా ఎత్తేయడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తారని మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున, సింహపూరి ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఖచ్చితంగా గత ప్రభుత్వం బుద్ధి చెప్తామని చెప్పేసి సరైనగా మనం చేసుకుంటున్నాం. ఈ ఆటోలో మరికొంతమంది ఉన్నారు, వారు కూడా చెప్పండి. అసలు అన్నా క్యాంటీన్లు అనేటివి గతంలో ఏ విధంగా ఉపయోగపడేవి, ఇప్పుడు లేకపోవడం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? సార్, నా పేరు గుమ్మడిపూడి లక్ష్మీప్రసాద్ సార్. నేను స్వర్ణకార కార్మికుని సార్. మా స్వర్ణకార కార్మికులు ఎక్కడెక్కడో నవాపేట, పడారిపల్లి, కొత్తూరు, వేదయ్యపాలెం అక్కడి నుంచి వస్తున్నారు సార్. ఉదయం నుంచి క్యారేజ్ తీసుకొని రావడానికి చాలా కష్టం, టైం అయిపోతుంది. మొదట్లో మేము అన్నా క్యాంటీన్లు ఉండేటప్పుడు ఏంటంటే ఉదయాన్నే వచ్చేసేవాళ్ళం, పనులు చేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం టైంలో 5 రూపాయలు ఇచ్చి భోజనాలు చేసేవాళ్ళం. తక్కువలో అయిపోతుంది, మాకు సమయం కలిసి వచ్చేది. ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం అనేది చాలా దారుణం సార్. ఇటు చూస్తే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి ఆదరిస్తున్నారు సార్. పేదవాళ్ళు, రిక్షా కార్మికులు కానీ చాలామంది పేదవాళ్ళు, బిచ్చగాళ్ళు, భార్య లేని భర్త చనిపోయిన వాళ్ళు, పెద్దలు చూడని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తినేవాళ్ళు సార్. మేము చూస్తున్నాం. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేరు చెప్పగానే నెల్లూరులో అసలు ఎవరు గుర్తొస్తారు? సార్, నారాయణ సార్. నారాయణ సారు అభివృద్ధి చేసినంత ఎవరు చేయలేదు సార్. గత ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా చేశారు. కానీ నారాయణ సారు యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడ అవసరం ఆడాడ పెట్టడం కానివ్వండి, చాలా బాగా చేశారు సార్ నారాయణ గారు. నుంచి టిట్కో ఇల్లు కానీ పేదవాళ్ళకి ఇల్లు అనేది అంతకుముందు ఎప్పుడో రామారావు పీరియడ్లో ఇచ్చారు ఇల్లు. దాని అవతల నారాయణ సార్ అంటేనే ఇల్లు సార్. పేదవాళ్ళు అంటేనే నారాయణ సార్కి అంత ఇష్టం సార్. ఇక్కడ చాలామంది నెల్లూరు నగరవాసులు పలకరించినప్పుడు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ పేరు వినిపిస్తారు. నారాయణ అంటే అభివృద్ధి అంటే నారాయణ అని చెప్తున్నారు. ఏదైతే 2014లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్లు, షాదీ మంజిల్ అనేక అభివృద్ధి చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నగరవాసులందరూ నెమరు వేసుకుంటున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.